రైతు సోదరులందరికీ నమస్తే. నేను ఇప్పుడు పత్తి పెట్టి 40 నుంచి 50 రోజులు అవుతుంది. సో నాకు పత్రాలు వచ్చేసి పసుపు రంగులో వచ్చాయి మొత్తము. ఇది నాకు తెలిసి ఇది సూక్ష్మ పోషకాల లోపం అనుకుంటా. సో దీనికి మనము అర్కా కంపెనీ వారిది అర్కా ప్లస్ అనే ఫార్ములా 4 మైక్రో న్యూట్రియంట్ కొడుతున్నాం మనము. దీంట్లో వచ్చేసి మనకు ఐరన్, మెగ్నీషియం, జింక్, కాపర్, మాలిబ్డినం, బోరాన్ ఇవన్నీ మైక్రో న్యూట్రియంట్స్ ఉన్నాయి. మైక్రో న్యూట్రియంట్స్ సఫిషియెంట్గా ఉండడం వల్ల మనకు ఇట్లా ఆకులో పసుపు రంగు అనేది మచ్చ రాదు. అండ్ అదేవిధంగా దాంతోపాటు మనము అర్కా కంపెనీ వారిది హాసిని అనే మందుని స్ప్రే చేస్తున్నాము. ఇది ఎకరానికి 8 పంపులు చేసుకోవాలి. దీనివల్ల మనకు నల్లి, తామర పురుగు, పేనుబంక, తెల్లదోమ, పచ్చదోమ అన్నిటినీ నిర్మూలిస్తుంది ఇది. అదేవిధంగా దీంట్లో మనకు ఈ విటమిన్స్, అమైనో యాసిడ్, ఫెల్విక్ యాసిడ్, హ్యూమిక్ యాసిడ్, సీవీడ్ ఎక్స్ట్రాక్ట్ ఉండడం వల్ల మనకు ఎదుగుదల కూడా తోడ్పడుతుంది ఇది. ఇప్పుడు పత్తి వేసి మనకు 50 రోజులు అవుతుంది. ఇది మొదటి స్ప్రే చేస్తున్నా నేను అర్కా కంపెనీ వాళ్ళది. మళ్ళీ ఒక వారం తర్వాత మనకు ఈ మచ్చ పోవడం కానీ లేకపోతే ఈ ఆకులు సాఫ్ట్గా రావడం ఇవన్నీ వస్తాయా లేదా చూసి మీకు నేను వీడియో అప్డేట్ చేస్తాను. ఇప్పుడు చూసుకున్నట్లయితే మనకు ముడత అనేది కనిపిస్తుంది. అదేవిధంగా మనకి సూక్ష్మ పోషకాల లోపం కనిపిస్తుంది. మనం ఇది స్ప్రే చేసి ఒక 7 నుంచి 10 రోజుల్లో వీడియో తీస్తాను. దీని రిజల్ట్ ఎట్లా ఉందో మీకు చూపిస్తాను. థ్యాంక్ యూ. విన్నరు అంటే ఇది ఏం పని చేస్తుంది, దేనికి ఉపయోగాలు పడతాయి అని చెప్పేసి నేను చెప్పినాను, మీరు విన్నారు. కానీ రైతు కొట్టిండు కాబట్టి ఆయన ఒకసారి చెప్తాను, ఆయన అనుభవం అంటే కొట్టక ముందుకు ఎట్లుంది, కొట్టిన తర్వాత ఎట్లున్నది ఒకసారి ఆయన చెప్తే కూడా బాగుంటుంది. సార్ నమస్తే అండి. నమస్తే సార్. సరే ఇది కొట్టి ఎన్ని రోజులు అవుతుంది సార్? ఆసిని 007 అని నేను 1వ తారీఖు స్ప్రే చేసిన. ఓకే. ఇప్పుడు ఇవాళ 7వ తారీఖు. నేను కొట్టి 1 వీక్ అవుతుంది, అంటే 7 రోజులు. ఓకే. ఇప్పుడు మనకు ఇంతకుముందు వచ్చేసి తెల్లదోమ, పచ్చదోమ మరియు మనకు లద్దె పురుగు కూడా ఉండేది. ఆకులన్నీ తినడము మీరు ఇక్కడ గమనించవచ్చు. ప్లస్ దీనికి మెయిన్గా క్లోరోసిస్ ప్రాబ్లం ఉండేది. ఓకే. ఆకులన్నీ పచ్చ కలర్లో. క్లోరోసిస్ ప్రాబ్లం అంటే ఇది ఇట్లా మనకు పసుపు కలర్ వచ్చినాయి మొత్తం. ఓకే. సో మనము హాసిని 007తో పాటు అర్కా ప్లస్ కంపెనీ వారిది ఫార్ములా 4 కొట్టినాం మనము. దాని ద్వారా మనకు క్లోరోసిస్ అనేది కంప్లీట్గా పోయింది. ఇప్పుడు వచ్చేసి మనకు ఫీల్డ్ వచ్చేసి చాలా క్లియర్గా వచ్చింది. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఒక 1 వీక్లోనే ఆ గ్యాప్ వచ్చేసి అల్లుకున్నది మొత్తము. ఆ పత్రాలు చాలా క్లియర్గా వస్తున్నాయి. సో ఇక్కడ నుంచి ఎక్కడ దాకా పెరిగింది సార్? అదేవిధంగా మనకు ఈల్డింగ్ కూడా పెరిగింది. ఆ ఈల్డింగ్లో మనకు ప్రతి ఈల్డ్కి ఫ్లవరింగ్ కూడా వస్తుంది మనకు. మీరు ఎక్కడి నుంచి అంటే మీరు కొట్టిన తర్వాత ఎక్కడ ఉంటే ఎక్కడి నుంచి ఇక్కడ వరకు పెరిగింది? ఇప్పుడు మనం కొట్టిన దగ్గర ఇక్కడ నుంచి మనకు ఒక జానడు పెరిగింది. 7 రోజులలో ఎదుగుదల బాగుంది. మనకు ఈ దోమ, పచ్చదోమ, ఈ లద్దె పురుగు అవన్నీ క్లియర్ అయినాయి. నల్లి ఇట్లా మొత్తము ఫీల్డ్ అనేది చాలా క్లియర్గా ఉంది. అంటే రైతులు వాడచ్చు అండి, ఇది రైతులు యూజ్ చేసుకోవచ్చు. స్ప్రే చేసే టైంలో మనకు మందు ఘాట్ అనేది చాలా ఎక్కువ ఉంది. మనం మాస్క్ వేసుకొని స్ప్రే చేసుకుంటే కొద్దిగా బెటర్ ఉంటుంది. రైతులు అనేది సందేహం లేకుండా యూజ్ చేసుకోవచ్చు. ఓకే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. ఇది గూడూరులో దొరుకుతాను. గూడూరు మన బాలు దగ్గర దొరుకుతుంది.